దర్శకధీరుడు రాజమౌళి సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాహుబలి, RRR సినిమాల తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్లోబల్ ట్రాటర్ పేరుతో ఈ చిత్రం గ్లిమ్స్ విడుదల చేయగా మరింత హైప్ పెరిగింది. అయితే ఇదే వేడుకలో జక్కన్న చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పాడేశాయి. ఈ ఈవెంట్ లో టెక్నికల్ ఎర్రర్ వల్ల గ్లిమ్స్ వీడియో పదే ఆగిపోవడంతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. ఆ ఆవేశంలో ఆయన చేసిన కామెంట్లపై ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ మా నాన్న హనుమంతుడు నా వెన్నంటే ఉండి నడిపిస్తారని అంటారు. ఇలా జరుగుతుంటే ఎలా నడిపిస్తున్నాడని కోపం వచ్చిందని అన్నారు. దీంతో రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనకెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ, హనుమంతుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. దేవుళ్లపై మీ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించాయి. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాల ప్రదర్శనని అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, దేవుళ్లపై నమ్మకం లేకపోతే రామాయణం, మహాభారతం నేపథ్యంలో సినిమాలు తీసి కోట్లు సంపాదించడం ఎలా న్యాయం? రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఆయన సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తున్నామని అన్నారు. మరొకవైపు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జక్కన్నపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు కాగా, మరొకవైపు వారణాసి టైటిల్ పై వేరే బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ వాదంపై రాజమౌళి ఇప్పటి వరకు స్పందించలేదు.